హలో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ రోజైతే వినాయక చవితి కదా. సో ఈ వినాయక చవితి మొదటి రోజు అయితే నేను ఇట్లా పూజ చేసుకున్నాను అనమాట. దేవుడి దగ్గర చాలా బాగా మంచిగా డెకరేట్ చేసుకున్నాను. సో ప్రతి సంవత్సరం కూడా మేము వీలైతే మాత్రం ఖచ్చితంగా బొమ్మ అనేది తెచ్చుకొని పెట్టుకుంటాము. మా పిల్లయి 7 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్లో 3 టైమ్స్ అయితే పెట్టుకున్నామండి. మిగతా 4 టైమ్స్ కూడా కొన్ని కారణాల వల్ల, కొన్ని ఆటంకాల వల్ల పెట్టుకోలేదన్నమాట. సో మేము పెట్టుకున్న ప్రతిసారి కూడా మేము మొదటిసారి పెట్టుకున్నప్పుడైతే చిన్ని బొమ్మ తెచ్చుకున్నామండి. అప్పుడు ఏమి తెలియని టైం అన్నమాట. అయినా కూడా మంచిగా టైంకి నిమజ్జనం టైంకి మంచిగా వినాయకుడిని వెళ్ళి ఆ గుడిలో పెట్టేసి వచ్చాము. నిమజ్జనం చేసినప్పుడు మేము కూడా వెళ్ళే వాళ్ళం అనమాట. నిమజ్జనంలో పాల్గొనే వాళ్ళము ఊరేగింపు అప్పుడు. సో సెకండ్ టైం పెట్టినప్పుడు అయితే కొంచెం పెద్ద బొమ్మ తెచ్చుకున్నాం అనమాట. ఈ మధ్యలో 3 ఇయర్స్లో మేము పెళ్ళైన స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లోనే బొమ్మను పెట్టుకున్న 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. 3 ఇయర్స్లో పెట్టుకోలేదు. కొన్ని కారణాల వల్ల అన్నీ మంచిగా ఉన్నాయి అనిపించినప్పుడు మళ్ళీ పెట్టుకున్నాం అనమాట వినాయక చవితి వస్తే లాస్ట్ ఇయర్. సో అప్పుడు కూడా మాకు మంచిగా అనిపించిందండి. చాలా బాగా చేసుకున్నాం. ఉన్నంతలోనే చేసుకున్నాము. కాకపోతే ఫస్ట్ ఇయర్ కంటే కొంచెం పెద్ద బొమ్మ తెచ్చుకున్నాం అనమాట. చేసుకున్నాము. నాకు చేతనైనంత వరకు, నాకు తెలిసినంత వరకు చేసుకున్నాను. ఆ దేవుడి మీద దయేసి మొత్తం. సో అంతా మంచిగా జరిగింది. మంచిగా అక్కడ దేవుడి గుడిలో పెట్టి 5 రోజులు ఉంచుకొని ఇంకా దేవుడి గుడిలో వదిలేసి వచ్చామన్నమాట. మళ్ళీ నిమజ్జనం టైంకి మేము కూడా వెళ్ళే వాళ్ళం. సో ప్రతిసారి కొన్నిసార్లు చేసుకోలే. ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఊరిలో ఉండడం, లేదంటే కొన్ని రీజన్స్ వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల చేసుకోలేదన్నమాట. మళ్ళీ ఇయర్ తెచ్చుకున్నామండి. చాలా లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం చాలా మంచిగా చేసుకున్నాం అన్నమాట. ప్రతి సంవత్సరం మా వినాయక చవితికి, మా వినాయకుడికి భోగం అనేది పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గట్లేదండి. చిన్ని బొమ్మతోటి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మంచిగా ఆడంబరాలు కానీ ఏవైనా కూడా అన్నీ కూడా అలంకరణ కానీ అంత మంచిగా పెంచుకుంటానే వచ్చాడనమాట. మాకు ప్రతి సంవత్సరం కూడా ఆశీర్వాదాలు ఇచ్చుకుంటూ మంచిగా జరిగిందండి. సో ఇది వచ్చేసి వినాయక చవితి రోజు ఈవినింగ్ టైం అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగ్ లేరు. సో అందుకని ఇంట్లో మగవారు పూజ చేస్తే మంచిది అన్నట్టు మళ్ళీ ఈవినింగ్ అందరం కలిసి పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకున్నాం అనమాట. నేనైతే నైవేద్యం ఉండ్రాల పాయసము, కుడుములు, ఇంకా పులిహోర ఈ 3 పెట్టానండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.